నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడుకుందాం. మేడం నమస్తే. మేడం ఎలా చూస్తారు? ఏదైతే లగచర్లో చాలా దారుణంగా రైతుల మీద దాడి జరిగింది, అన్ని అంశాలపైన అసలు మీరు వెళ్ళారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? వాస్తవంగా అక్కడ లఘుచర్ల మేము పోయినప్పుడు మేము పరిగిలో పోయినాము. వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, అక్కడ సబ్ జైల్లో. అక్కడ రైతులని అడగడానికి మేము తెలుసుకోవడానికి పోయినాము. ఏమన్నా సబితా ఇంద్రారెడ్డి మేడం గారు, తర్వాత హరిప్రియ గారు, నేను ముగ్గురం వెళ్ళాము. మాతోని మా నాయకులు కూడా ఉన్నారు, అక్కడ లోకల్ స్థానిక నాయకులు కూడా. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు పదే ఫార్మా కంపెనీకి మేము భూములు ఇవ్వమని చెప్తా ఉన్నారట. దాదాపు 7-8 నెలల నుంచి అక్కడ నడుస్తుంది. నడవం కూడా కలెక్టర్ గారిని కూడా కలిసేసి మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము ఇవ్వం సార్, మేము ఆ భూముల మీదనే మేము ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఆ భూములు మేము వదిలేసి ఎక్కడో పోయి మేము మళ్ళీ భూములు కొనుక్కోలేము, మేము ఇల్లు కట్టుకోలేము, కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వమని చెప్పంగా కూడా మరి చాలా బలవంతంగా వాళ్ళని మరి చేయడము, వాళ్ళ అక్కడ ఊర్లో పోయి మరి కలెక్టర్ గారు మొన్న ఇష్యూ జరిగింది ఏమంటే అక్కడ కలెక్టర్ గారు చెప్పంగా కూడా మళ్ళీ కలెక్టర్ గారు వచ్చేసి మళ్ళీ సంతకాలు సేకరణ చేయడము, సంతకాలు పెట్టండి అనేసి ఊరికి వెళ్ళడము. అట్లా చేసేటప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆవేశపరులు ఉంటారు కదా, కొంచెం ఎట్లయినా కూడా మా ఇల్లు పోతుంది, భూమి పోతుంది అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. వాళ్ళు వచ్చి బయట బతకలేరు కదా. దాంతోపాటు కొంత అక్కడ ఎంఆర్ఓ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆడియో కానీ వాళ్ళు మీరు పెడతారా లేదా, తప్పకుండా పెట్టవలసిందే, మీరు ఇవ్వవలసిందే అనేసి కొద్దిగా మాట్లాడడం సందర్భం జరిగిందని చెప్తున్నారు. అటువంటప్పుడు ఏమైందంటే సరే కలెక్టర్ గారిని అయితే కొట్టలేదు, కలెక్టర్ గారే చెప్పారు, నాకు ఎవరు కూడా కొట్టలేదు, నా మీద దాడి జరగలేదని కలెక్టర్ గారే చెప్తున్నారు. అక్కడ ఉన్న నాయకులకు ఎవరైతే ఆ సర్వే చేసిన నాయకులు మన ఎవరైతే అధికారులకి కొంతమంది ఆవేశపరులు ఒక 2-3 దెబ్బలు వేసిండ్రు. వాస్తవంగా వెహికల్ మీద కూడా బండలేశారు. మీడియా ద్వారానే చూస్తున్నారు. మేము కూడా మీడియా ద్వారానే మేము చూడడం జరిగింది. అయితే వాస్తవంగా జరిగింది ఏమంటే అక్కడ ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వాళ్ళు మాత్రము జైలు లేరు. 16 మంది అక్కడ టోటల్గా 55 మందిని తీసుకొచ్చారట. 55 మందిలో ఎవరైతే 55 మందిలో అక్కడ సంబంధం లేని వాళ్ళని నేను ఒక ఆమె పాపము వచ్చి 2 బిడ్డలను పట్టుకొని ఆ రోజు మేము పోయిన రోజు మేము అక్కడ మాట్లాడిన తర్వాత పక్కన నేను కూర్చుంటే ఆ అమ్మాయి పాపము ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. అమ్మ చూడమ్మా, నా 2 పిల్లలు చూస్తున్నారు కదా, మేము వాళ్ళు బీసీ వాళ్ళు ఇద్దరు, వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి ఆమె చెప్తుంది ఏంటంటే, నా భర్త, నేను, నా 2 పిల్లలు మేడం మేము చేనులోనే ఉన్నాం. మేము నైట్ 7 గంటలకి ఇంటికి వచ్చాం మేడం. ఇంటికాడ వచ్చి మేము కొంచెం అన్నం వండుకొని తిన్నాం, పడుకున్నాం మేడం. అసలు మాకు ఆ గొడవ గురించి అసలు సంబంధమే లేదు, మేము కూడా లేదు, అసలు ఏం జరిగింది కూడా. మా నైట్ వచ్చేసి మా ఆయనను కూడా పట్టుకొచ్చింది మేడం అని పాపం ఆమె ఏడుస్తుంది. అంతే. అట్లా అక్కడ 16 మంది కూడా ఎవరు కూడా ఆ గొడవల్లో లేరు. కేవలం ఏమంటే అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళనే 16 మందిని లోపల పెట్టడం జరిగింది. వాళ్ళని చాలా కొట్టారు. వాస్తవంగా వాళ్ళందరూ చూపెట్టారు, అన్ని చేతులు కాళ్ళ దగ్గర కూడా విపరీతంగా కొట్టి వాళ్ళని బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని మాత్రమే వాళ్ళని జైల్లో పెట్టేసి మరి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతర వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేశారు. కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని పాపం లోపల పెట్టేసి వాళ్ళ చెయ్యని పనికి వాళ్ళని శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు. అయితే మేడం దీని మీద కూడా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే బీఆర్ఎస్ కార్యకర్తల ప్రోత్సాహం వల్ల ఈ ఘటన జరిగింది, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు రావడం వల్ల ఈ ఘటన జరిగిందని చాలా వరకు చెప్తా ఉన్నారు. అది తప్పు. వాస్తవంగా మేము ఎందుకంటే అక్కడ పోయినాం, వాళ్ళతో చాలాసేపు మాట్లాడినాం కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నారు. మేము అసలు ఈ గొడవలో లేరు మేడం, ఫొటోస్ చూసుకోవచ్చు కదా, వీడియో చూసుకోవచ్చు కదా. ఆ మీడియా ఆ రోజు అక్కడ మొత్తం ఫొటోస్ కూడా అన్నీ వచ్చాయి కదా. ఎవరైతే చేశారో వాళ్ళని పెట్టని మేడం, కానీ మేము ఎలాంటి దాడులు చేయలేదు, మాకు అసలు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఇంకోటి ఏమంటే బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేయించారు అంటారు, అది తప్పు, 100% తప్పు. ఇంకోటి ఇక్కడ హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తను అక్కడ ఎమ్మెల్యే, స్థానికంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, అన్నిటికీ బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి తను నాకు అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేనట్టు ఇప్పటికి కూడా మాట్లాడకపోవడం ఎలా చూస్తారు? అక్కడ వాళ్ళ
అన్నదమ్ముల రాచరికం నడుస్తూ ఉందంటే నిజమేనా? అసలు ఏం చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు? నిజమే అట అక్కడ. ఏమంటే తిరుపతి రెడ్డి అని వాళ్ళ ఏంటి అన్ననో తమ్ముడో అన్న. అతను పోయి చాలా బెదిరిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ భూములు తీసుకుంటాం. మేము ఇక్కడ ఫార్మా కంపెనీ కట్టుతామని ఆయన చెప్తున్నాడట. అయితే వాళ్ళు అక్కడ రైతులు కూడా ఏమంటున్నారంటే, అసలు రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే మేము గెలిపించాము. ఆయనకు సీఎం అయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మాతోని మాట్లాడలేం కానీ ఈ తిరుపతి రెడ్డి ఎవరు? ఈయన మాట్లాడడం ఏంది అనేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు రైతులందరూ కూడా. అయితే వాళ్ళకి ఏం కావాల్సింది ఏమంటే రైతులు వాళ్ళకి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా. ఆయన మీరు అన్నట్టు హోంమంత్రి ఆయననే, ఇప్పుడు సీఎం ఆయననే, ఎమ్మెల్యే ఆయననే, లోకల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే. మరి ఓట్లేసిన ప్రజల్ని ఈరోజు వాళ్ళని భూములు లాక్కోవడానికి, తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని జైల్లో పంపించడానికి ఈయన ఎమ్మెల్యే అయిందా? చాలా మంది ఏమంటున్నారంటే అక్కడ ఉన్న స్థానికులు, నీ 6 గ్యారెంట్లు నాకు అవసరం లేదు బాబు, మా భూమి మాకు ఇవ్వండి అనే భయపడే విధంగా భయపెడతా ఉన్నారు. స్థానికంగా అంటే కొడంగల్లో భయపెడితే తెలంగాణ మొత్తం భయపెట్టినట్టు ఉంటుందని అని వస్తుంది. నిజమేనా? అసలు ఎందుకు భయపెడతారండి? ఇప్పుడు మొన్న మీరు చూసారు ఇక్కడ ఇది మన హైడ్రా పేరు మీద మొత్తము మూసీ నది పాపం పక్కన ఎన్నో సంవత్సరాలు ఉంటున్నారు కదా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బడా బాబులకేమో ఆయన తీయలేదు, నోటీసులు పంపించి. ఇదే తిరుపతి రెడ్డి కూడా నోటీసులు కూడా పంపితే ఆయన కోర్టుకు పోయి మంచిగా ఉన్నాడు, ఆయన సొంత అన్ననే. మరి అక్కడేమో పాపం వాళ్ళు కూలీనాలు చేసి పని చేసుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూలగొట్టిండు. ఇవాళ ఎవరు మంచిగా అంటున్నారండి? ఇవాళ ప్రజల్లో ఎక్కడ కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజల్లో ఎక్కడ కూడా లేడు. ప్రతి చిన్న పిల్లలు అండి, చిన్న పిల్లలు కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, చిన్న పిల్లలు. కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అంటే ఆ స్థాయికి దిగజారడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో సహా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మోడిని కూడా తిడుతున్నారు. అంటే ఆ తిట్టేటట్టు చేసినప్పుడు ఎవడు? రేవంత్ రెడ్డి కదా. మరి ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా, ఎవరు కూడా ప్రజలైతే సీఎం లాగా చూస్తలేరు ఆయనని. ఇంకోటి చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే, ఇన్ని జరుగుతూ ఉన్నాయి, హైడ్రా పేరు మీద జరిగినాయి, మూసీ ప్రక్షాళన పేరు మీద జరుగుతూ ఉన్నాయి, రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు లగచెర్లో కూడా ఈ ఘటన జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు రావట్లేదు అని చాలామంది ప్రశ్నిస్తారు. ప్రతిపక్ష హోదాలో ఒక లీడర్ అతను ఉన్నాడు, తను బయటకు వచ్చి మాట్లాడాలి కదా, కేసీఆర్ మౌనం దేనికి సమాధానం ఇస్తుందని చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు కేసీఆర్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు కేసీఆర్ సార్ రావడానికి సిద్ధంగానే ఉన్నాడండి. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలకి ఎప్పుడప్పుడు కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి సీఎం ఏం చేస్తున్నాడు అని కూడా చూస్తున్నాడు. ఇవాళ 6 గ్యారెంటీలలో రైతులను మోసం చేసిండు, ప్రజలు మోసం చేసిండు, అభివృద్ధి ఇచ్చేస్తామని మోసం చేసిండు, అన్ని పథకాలు కూడా ఇస్తామని కూడా మోసం చేసిండు. అవన్నీ కూడా చూస్తున్నాడు సార్. ఇవాళ మన హరీష్ రావు సార్ కానీ, కేటీఆర్ సార్ కానీ రోజు కూడా ఎక్కడెక్కడ కూడా స్పందిస్తూ ప్రజలు తిరుగుతున్నారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ సార్ ఏమంటే ఈరోజు ఇవాళ ఎప్పుడప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాడు సార్, ఎప్పుడు కూడా ప్రజల గుండెలో ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా కేసీఆర్ సారే కావాలి, అలీ సార్ మన కేసీఆర్ సార్ ప్రభుత్వమే రావాలి అనేది ప్రజలందరూ కూడా అంటున్నారు. ప్రజల్లో ఉన్నాడు సార్, ఎప్పుడు కూడా ప్రజల్లో లేరు. వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు తప్ప కానీ ఈరోజు ఎవరు లేరండి. ఇవాళ రోజు కేటీఆర్ సార్ స్పందిస్తలేరా? ఇవాళ ఎంత హింసిస్తుందో చూడండి. మొన్న కూడా దానికి ఆ కేసులో సంబంధించింది మళ్ళీ దాంట్లో కేసు మన కేటీఆర్ సార్ని కూడా కేసు పెడదాం అనడము, హరీష్ రావు సార్ మీద. మొన్న మీరు చూశారు ఎక్కడైతే మన ఇక్కడ పిల్లలు విద్యార్థులు ఆ రోజు డిఎస్సి దాంట్లో కూడా మరి ఇప్పుడు అశోక్ నగర్లో అట్లా పోయేటప్పుడు కూడా కేటీఆర్ సార్ మీద దాడి జరిగింది. మరి ఆ రోజు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారు కదా కార్యకర్తలు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయాలి కదా. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మా వాళ్ళకు ఒక న్యాయమా? అంతే. ఆయనకేమంటే అధికారం నాకు ఉంది, నాకు ఎవరేం చేయరు, నేను ఏం చేసినా కూడా నాకు నడుస్తుంది. ఇవాళ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పోలీసులతోనే ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఇవాళ ప్రజాపాలన లేదు, ఇవాళ పోలీసులతోనే ఇవాళ వాళ్ళు ప్రజాపాలన చేస్తున్నారు. ఫైనల్గా కేసీఆర్ గారు రెడ్ బుక్ తయారు చేస్తున్నారంట, నిజమేనా? రెడ్ బుక్ అంటే ఆంధ్రాలో రెడ్ బుక్ తీసుకొని వచ్చారు, అదే విధంగా ఇప్పుడు తను కూడా రెడ్ బుక్ తయారు చేస్తా ఉన్నారు కేసీఆర్.